చూడండి ఫ్రెండ్స్, డీప్ క్లీన్ చేసిన తర్వాత అయితే ఇన్ని అయినాయి. అంటే ఇన్ని అయినాయి కాదు, అదే మీరు చూపించినప్పుడు ఎక్కువ పీతలు ఉన్నాయి కదా, అదేంటి అంత తక్కువ అయినాయి అనుకోవచ్చు. మేము నైట్ ఇద్దరం వెళ్ళామన్నమాట. అతనికి సరిసగం, నాకు సరిసగం అన్నమాట. ఇవి చూడండి, నాకు వచ్చిన వాటలోని ఇదన్నమాట. డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి. వెనకటికి ఏమీ లేని వాళ్ళు ఎగిరెగిరి గంతులేసినట్టు ముందటికి 3 కాళ్ళ నాటు పరిగెట్టినట్టు పెద్దలు చెప్పిన సామెత ప్రకారం అయితే ఇవి అన్నమాట. మనం తినడం వల్ల షుగర్, బీపీ కంట్రోల్ అవుతాయి. జలుబు కానీ, దగ్గు కానీ, కఫం కానీ చేసి ఉంటే మనము ఈ పీతలు తిన్నామంటే కంట్రోల్ అవుతాయి అన్నమాట. ఇదేట్రా బాబు, ఈ నడిచే కాళ్ళు కూడా ఉన్నాయి, అవేం చేస్తారని మీకు థాట్ రావచ్చు. ఇదన్నమాట, రుబ్రోల్లో కానీ రాయిలో కానీ నూరుకొనైనా లేకపోతే దంచుకొనైనా వాటిలో గుంజు వస్తుంది అన్నమాట. ఈ పెంక అన్నది పోతుంది అన్నమాట. ఆ గుంజు తీసి మనం కూర వండుకునేటప్పుడు దాన్ని వేసుకున్నామంటే గ్రేవీలా తయారవుతాయి అన్నమాట. ఇవి నడిచే కాళ్ళు, ఇవి కరిచే గెమ్ములు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా దీనిపైన పైన ఉండే ఆ పెంక అయితే ఇదిగో ఇలా పెట్టాను నేను ఇక్కడ. చూడండి, దీంట్లో ఇదిగో ఇవి ఉన్నాయి కదా, ఇవంతా కొవ్వు అండి. ఈ కొవ్వు తీసి సపరేట్గా కాల్చుకొనైనా లేకుంటే మనం కర్రీలోనైనా వేసుకోవచ్చు. ఇది కొవ్వు అన్నమాట, ఇలా వస్తుంది. ఇలా మనం కర్రపుల్లతో కానీ తీసామంటే అవి మొత్తం తీయాలి, రిమూవ్ చేసి. అది వేస్టేజ్ అయితే కాదనమాట. చాలామంది నేను వీడియోల్లో చూసాను అనమాట, అది వేస్టేజ్ అనేసి పాడేస్తుంటారు సిటీలలో వాళ్ళు. అవి చాలా మంచిదన్నమాట. ఇవి చిన్నపిల్లలకి మనం సాల్ట్ వేసి కాల్చి పెట్టామంటే ఇట్లా ఈ వేస్టేజ్ తీసేసి ఇలా ఈ సైడ్కి ఉంటుంది అనమాట తినేది. ఈ మధ్యలో ఉండేది ఇది వేస్టేజ్ అనమాట. అవి తీసి చిన్నపిల్లలకి చిన్న సాల్ట్ వేసి మనం మంటలో కాల్చి పెట్టామంటే వాళ్ళకి తుమ్ముర్లు కానీ. చూడండి ఫ్రెండ్స్, ఇది మనం వేస్టేజ్ అని పారేస్తారని చెప్పాను కదా ఇందాక, అదే కొవ్వు తీసి ఇవి ఇలా చేసి దీంట్లో కొంచెం సాల్ట్ వేసి కలిపి మనం మంటలో పెట్టామనుకో అది ఉడుకుతుంది అనమాట. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. అది చిన్నపిల్లలకి మాకు ఎక్కువ తినిపిస్తామన్నమాట. మనకు ఎక్కువ జలుబు చేసి ముక్కు నుండి జిగటగా వస్తుంటుంది కదా పిల్లలకి, ఇది తినిపిస్తే దెబ్బకు ఒక్క రోజులో మట మాయమన్నమాట. ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు. ఇదిగో ఫ్రెండ్స్, కొవ్వు మనం మంటలో పెట్టాం కదా, ఉడికిన తర్వాత అయితే ఇంత అయ్యింది. మరి బాగా ఏమంటారు, నీరంతా పోయింది. దీన్ని ఇప్పుడు చిన్నపిల్లలకి మనం అది సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఇది ఇలా వాళ్ళు తింటారనమాట. మా సైడ్ పిల్లలు బాగా అలవాటు అనమాట. ఇది పీతల్లో ఉండే కొవ్వు అన్నమాట. ఇవి తింటే జలుబు అనేది ఒక్క రోజులోనే తగ్గిపోద్ది అన్నమాట.